రవీంద్ర అని చెప్పి 24 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి స్టూడెంట్. నిన్న ఇక్కడ 7:58 అంటే 8 గంటలు రాత్రికి 11 పారాస్టమాల్ 625 మిల్లీగ్రామ్స్ ఆ డోలో కంపెనీవి కన్జ్యూమ్ చేసిన కాంప్లికేషన్తో ఇక్కడ అడ్మిట్ అయ్యిండు. ఆ తర్వాత ఈరోజు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. 12:30 ఆ సమయంలో మధ్యాహ్నము చనిపోయినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇందులో కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రులు, స్టూడెంట్స్ నిర్లక్ష్యం జరిగింది అని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ యాంటీడోట్ ఏదైతే అవసరం ఉండేనో రాసున్నది వాళ్ళ కేస్ షీట్లో, అవసరం ఉన్నటువంటి నిన్న నైట్ ఒకటి ఇచ్చిండ్రు, ఇప్పుడు మార్నింగ్ కూడా ఒకటి అవసరం ఉంది. అయితే అది అందుబాటులో లేకపోవడం వల్ల బయటికి ఒకవేళ దొరికితే తెండి అని చెప్పి అక్కడ ఉన్న అటెండెంట్ వాళ్ళ మిత్రులు వాళ్ళ తమ్ముని, అంటే పేషెంట్ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయిండో వాళ్ళ తరపున వచ్చిన అబ్బాయికి చెప్తే, అతను ఇంకో అబ్బాయికి ఫోన్లో చెప్తే అది తీసుకొని వచ్చిండ్రు. అయితే అది కాదు వేరేది ఇచ్చిండ్రు అని చెప్పి వీరు అలిగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు నిరసనగా వచ్చిండ్రు, మాట్లాడడం జరిగింది. ఏమున్నా డౌట్ మీరు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి సూచన చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళిర్రు. అంతా పీస్ఫుల్గానే ఉన్నది. ఏమున్నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా సరైన మరణ కారణం తెలుసుకొనుటకు ఇంక్వెస్ట్, ఆ తర్వాత పిఎంఈకి బాడీ పంపించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏమున్నా ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, ఏమి ట్రీట్మెంట్ ఇచ్చిర్రు అనేది తెలుస్తుంది. అది ఆ విషయం వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిర్రు. అంతా ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నది. నా పేరు శర్మణ. నిన్న హాస్పిటల్కి వచ్చినాక బాగానే ఉండే. ఫోన్ చేసి అడిగితే మంచిగా ఉందని చెప్పారు. పొద్దున ఫోన్ చేసినా కూడా మంచిగా ఉంది అన్నారు. డాక్టర్ వచ్చి ఏం లేదు అంత మంచిగానే ఉంది అని చెప్పారంట. మళ్ళీ ఫోన్ చేసే వరకు మా చెల్లెల్ని ఎక్కించుకోదామని మా ఫ్రెండ్ పోతుంటే అంత లోపల మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లా శ్వాస తీసుకుంటలేడు, ఇబ్బంది అవుతుంది అని చెప్పిండు. ఏమైందిరా అని అడిగితే ఇంజెక్షన్ ఇచ్చిర్రన్న, ఇంజెక్షన్ ఇచ్చినప్పటి నుంచి ఇట్లా అవుతుందన్న అని చెప్పారు. మళ్ళీ వచ్చే వరకు చూస్తే చనిపోయిండు అని చెప్పారు. ట్యాబ్లెట్లు వేసుకున్నాను మా అన్న. ల్యాండ్ ఇష్యూ వల్ల ట్యాబ్లెట్లు వేసుకుండు. దానికోసం అన్ని ట్యాబ్లెట్లు వచ్చే జాయిన్ అయ్యిండు. దానికోసం అన్ని ఇట్లా అయింది. డాక్టర్ తమ్మున్నైతే డాక్టర్లు లేదు, ఆ ట్యాబ్లెట్ల వల్ల అట్లా అయింది, ట్యాబ్లెట్లు వేసుకున్నందుకు అని చెప్పి ఇప్పుడు ప్లేట్ విరాయిస్తారు. కానీ ఈ ఇంజెక్షన్ వల్ల ఇట్లా అయింది. బయటికి వెళ్దేమని చెప్పారు. హాస్పిటల్లో లేవు, బయటికి వెళ్ళి తీసుకురండి అని చెప్తే తీసుకొని వచ్చిండు. ఇది నా పేరు శ్రీధర్. నిన్న ఉదయం రవీంద్ర జర్చెల్ల మణి అనే అబ్బాయి పారాసిటమాల్ ఓవర్డోస్ టాబ్లెట్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కారణంగా, ఇబ్బందుల కారణంగా హాస్పిటల్కి రావడం జరిగింది. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అబ్బాయి అందరితో మాట్లాడిండు, అందరితో మంచిగానే ఉందని చెప్పిండు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు కూడా మంచిగానే ఉందని చెప్పిండ్రు. నిన్న ఉన్న పేషెంటు నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎందుకు అతని బాడీలో ఉన్న డ్రగ్ బయటికి తీయలేకపోయిండ్రు. క్వశ్చన్ నెంబర్ 1. అట్ ది సేమ్ టైం నిన్న అందరితో మంచిగా మాట్లాడినప్పుడు నిన్న అతని తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు, అతని అటెండర్స్ ఇక్కడనే ఉన్నారు. సివియారిటీ ఉంటే, సీరియస్నెస్ ఉంటే నిన్ననే అటెండర్లకు ఎందుకు ఇతని పరిస్థితి బాగాలేదు అని చెప్పలేదు. నిన్న ఆయనకు హెపటైటిస్ బి ఉందని చెప్తున్నారు, అది నిన్ననే ఉందని ఎందుకు చెప్పలేదు. ఈరోజు మార్నింగు హాస్పిటల్లో లేదని చెప్పి ఈ డ్రగ్ రాసిచ్చిండ్రు. ఇది తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చనిపోయిండు. పారాసిటమాల్ ఓవర్డోస్ కారణంగా ఒకవేళ బాడీలో ఉంటే అది ఇన్ఫెక్షన్ అయితే కిడ్నీలు డ్యామేజ్ కావడం కానీ, లివర్ డ్యామేజ్ కావడం కానీ, హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోవడం కానీ మాత్రమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అతను తీసుకున్న టాబ్లెట్ల కారణంగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం లేదు.
నేను చాలామంది డాక్టర్లతో మాట్లాడాము, వేరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడితే ఈ ఇంజెక్షను శ్వాస ఆగిపోవడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప వేరే దానికి పనిచేయదని చెప్పి వేరే హాస్పిటల్లో, మిగతా హాస్పిటల్లో మాకున్న పరిచయాల ద్వారా మేము మాట్లాడిన ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఈ ఇంజెక్షన్ కారణంగా శ్వాస ఆగిపోతుందని చెప్పిండ్రు. ఇదే ఇంజెక్షన్ ఇచ్చిండు. వాళ్ళు కన్ఫెన్స్ చేస్తున్నది కూడా పేషెంటు ఊపిరాడక చనిపోయిండని మాత్రమే చెప్తున్నారు. మరి ఆ పేషెంట్కు డాక్టర్ స్వరూప్ అనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిండ్రు. ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి మేము అడగడానికి పోతే డైరెక్ట్గా మా మీద దాడే చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆయన వీడికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నాడా లేకపోతే పేషెంట్ల మీద దాడులు చేయడానికి వస్తున్నాడా? ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆసుపత్రి అధికారులు కావచ్చు, ఒకసారి ఆలోచించాలని చెప్పి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన మనకి హాస్పిటల్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన మనకి ఈ ప్రభుత్వము, ఈ ఆసుపత్రి న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ ఆత్మహత్య విషయం కావచ్చు, హాస్పిటల్ చేసినటువంటి మర్డర్ విషయంలో మేము ఖచ్చితంగా కోర్టుకు పోతాం. ఆ డాక్టర్ స్వరూప్ను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డ్యూటీ చేయకుండా ఆపే బాధ్యత మాది. మిగతా ఎవ్వరు కూడా, ఏ పేషెంట్ కూడా అతని నిర్లక్ష్యం కారణంగా చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి సిబ్బంది మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ఈరోజు మరణానికి అడ్రస్లుగా మారిపోయినాయి. కాబట్టి ఎవరో చేసిన డాక్టర్ల కారణంగా ఒక నిండు ప్రాణం, 24 ఏళ్ళ ఒక నవ యువకుడు, అన్యం పుణ్యం తెలియని నవయువకుడు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణించిండు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ స్వరూప్ను ఇక నుంచి ఇక్కడ విధుల్లో నిర్వహించకుండా ఆసుపత్రి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతను ఇక్కడ మిగతా డాక్టర్లు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. అతను ఇంకా చాలామందిని చంపుతాడు. మన దగ్గర సమాధానం లేకపోతేనే ఎదుటి వ్యక్తి మీద మనం దాడి చేయడానికో లేకపోతే కోప్పడడానికో మనం ప్రయత్నం చేస్తాం. డాక్టర్ స్వరూప్ కూడా మా విషయంలో చేసింది అదే. మేము అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన తప్పు చేసిండు కాబట్టి మా మీద తిరగబడే ప్రయత్నం చేసిండు. ఈరోజు పోలీసులు వచ్చి నిన్ను కాపాడిండొచ్చు, రేపు ఈ పోలీసులు లేని చోట నువ్వు వీడికి డ్యూటీకి వస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు ఇంకో పేషెంట్ విషయంలో నువ్వు ఇట్లే చేస్తే.